నిస్పృహ, ఒక అశక్తత, ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావదారిద్ర్యంలో తెలంగాణ మగ్గి ఉంటూ దోపిడైనా పర్వాలేదు అని చెప్పని ఒక అచేతనమైనటువంటి ఒక సుప్త చేతనావస్థలో తెలంగాణ సమాజం ఉన్నటువంటి ఒక తరుణంలో ఒక సూర్యుడు లెక్క కేసీఆర్ గారు పొడుస్తున్న పొద్దు మీద అన్నట్టుగా కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి తనకున్నటువంటి ఒక పదవులు, పార్టీ పదవులు, ప్రజా ప్రాతినిధ్య పదవులు అన్నీ కూడా త్యాగం చేసేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. నేను నిన్న రాత్రి ఎప్పుడో మీరు కూడా వినాలని చెప్పి కోరుతున్నా. ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక తెలంగాణ బిడ్డలు కూడా వినాలని చెప్తున్నారు. గూగుల్లో, యూట్యూబ్లో కొడితే మీకు కనబడుతుంది. ఇబ్రహీం తొరారే అని చెప్పని ఒక యంగ్ స్పీకర్, 35 year old పర్సన్, ఆఫ్రికన్ రెవల్యూషనిస్ట్. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు 2001లో కేసీఆర్ గారు మాట్లాడిన మాటల లెక్కనే కనబడతా ఉన్నాయి. ఆఫ్రికా దోపిడికి ఎట్లయితే గురవుతా ఉందో, అటు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, మిగతా దేశాలు, రష్యా కావచ్చు, ఈ దేశాలు దోపిడికి గురి చేస్తూ ఉంటే ఆ రోజు ఆఫ్రికాను కాపాడడం కోసం, ఈరోజు ఆఫ్రికాను కాపాడడం కోసం ఎట్లయితే పోరాటాలు జరుగుతూ ఉన్నాయో, 2001లో కేసీఆర్ గారు ఒక నెల్సన్ మండేలా లెక్క, ఒక మార్టిన్ లూథర్ కింగ్ లెక్క తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు విషయాలు. ఆయన ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు అనేక మంది అనేక అవమానాలు చేసినారు, వెన్నుపోట్లు పడిచినారు. తెలంగాణ వస్తుందా, సస్తదా, ఈయనతో అవుతుందా అనేటువంటి ఒక రీతిలో అవమానాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు తను నిలబడ్డాడు, తెలంగాణ జాతిని నిలబడ్డాడు, తెలంగాణ జాతిని విజయపథం మీద నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు తోడ్పడ్డాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారో, ఒక విషయం, 1969లో కూడా ఉద్యమం జరిగింది. నిరంతరంగా కూడా గంగా ప్రవాహం లెక్క తెలంగాణ ఉద్యమం రకరకాల రీతుల్లో కొనసాగింది. కానీ ఎక్కడా కూడా ఒక వ్యూహాత్మకమైన ఉద్యమం మాత్రం కేవలం కేసీఆర్ గారి నేతృత్వంలోనే జరిగింది. ఆ రోజు 69లో అది వీధి ఉద్యమం. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది స్ట్రీట్ ఫైట్ కాదు, ఇది స్టేట్ ఫైట్గా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పని ఒక ప్రజా ఉద్యమాలను, ప్రజాక్షేత్రంలో జరిగేటువంటి ఒక ఉద్యమాలను రాజకీయాలతో మిళితం చేసి సాధికారికంగా చట్టసభల్లో జై తెలంగాణ నినాదమిస్తూ తెలంగాణ సాధన కోసం ఒక మరో రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక విజనరీ విజ్డమ్ ఉన్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. వారికి హృదయపూర్వకమైన ఒక కృతజ్ఞతలు తప్పనిసరిగా మనమందరము తెలియజెప్పాలా. తెలంగాణ సమాజం కూడా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి నేతృత్వంలో జరిగిన ఉద్యమం కేవలం తెలంగాణకు మాత్రమే సిమితం కాలే. థేమ్స్ నది ఒడ్డులో ఎవరైనా కలలు కన్నారా? జై తెలంగాణ అని చెప్పని పాటలు పాడతారని చెప్పని వైట్ హౌస్ ముందు తెలంగాణ కోసం ప్లకార్డులు పట్టుకొని ఉద్యమించడానికి కలలు కన్నారా? కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో అటు లండన్ కావచ్చు, అటు వాషింగ్టన్ DC అమెరికాలో కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వారి నాయకత్వంలో మమేకమై పనిచేసి తెలంగాణ సాధనకు తోడ్పడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అసలు మనకు స్థానికంగా మీడియా వాళ్ళు చూపెట్టే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఉద్యమ ఫలితంగా అల్ జజీరా లాంటి ఛానల్ వాళ్ళు కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, వాషింగ్టన్ DC కావచ్చు, CNN కావచ్చు, ఇటువంటి ఒక మీడియా సంస్థలు కూడా ఒక అంతర్జాతీయ సమస్యగా తెలంగాణ ఉద్యమాన్ని చూస్తూ తెలంగాణను సాధన కోసం వాళ్ళందరూ కూడా తోడ్పడే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా సబ్బండ వర్గాలు వందే మాతరం అని చెప్పని ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎట్లయితే భారతదేశానికి చెందినటువంటి 50 మంది వందే మాతరం అని చెప్పని నినదించినరో, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జై తెలంగాణ అని చెప్పని అంతే సగర్వంగా, అంతే ఉద్యమ స్ఫూర్తితోటి జై తెలంగాణ నినాదమిస్తూ ఉద్యమంలో పనిచేసినారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, ఒక విషయం, ఊరంతా ఒక దారి ఉలిపికట్ట ఒక దారి అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఈ సామెత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా చలామణి చాలా మంది పెద్దలకు వర్తిస్తుంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక బానిస మనస్తత్వంతో సీమాంధ్ర నాయకుల పంచన చేరి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెడుతూ, ఉద్యమకారులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ
ఇవాళ మన మీదనే స్వారీ చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చరిత్రను కూడా తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉండే. ఆ క్రెడిబిలిటీ ఏంటి అంటే సోనియా గాంధీ గారు కష్టపడ్డారు, బిల్లు పెట్టేయటంలో కానీ ఆ బిల్లు పాస్ కావడంలో కానీ తన వంతు పాత్ర ఉంది అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే ఒప్పుకున్నారు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ అంతో ఇంతో ఉండే. ఆ క్రెడిబిలిటీని కాస్త పూర్తిగా కూడా భగ్నం చేస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవిని దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాడని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. అటువంటి పెద్ద మనిషి వాళ్ళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆ కుర్చీని కలుషితం చేసిండు. అటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీని కూడా విధ్వంసం చేసిన చరిత్రను కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పని. అమ్మడం కొనడం అనేటువంటిది సీమాంధ్ర నాయకుల దగ్గర నేర్చుకున్నటువంటి ఒక నైపుణ్యం కలగావచ్చు ముఖ్యమంత్రి గారికి. మొత్తానికి ఢిల్లీని కూడా హస్తగతం చేసుకున్నాడు. ఏఐసిసి హైకమాండ్ హస్తగతం చేసుకొని ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పాలన ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దుర్మార్గానికి తెలంగాణ బలైపోతా ఉంది. తెలంగాణ విధ్వంసానికి గురవుతున్న విషయాన్ని కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను.